టుడే కారపప్పల రెసిపీ. వాటికి కావాల్సిన మసాలాలు. ఫస్ట్ కొత్తిమీర తీసుకోవాలండి. నెక్స్ట్ పుదీనా కావాల్సినంత తీసుకోవాలి. మనకు పిండికి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటెం కరివేపాకు. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. మనం ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత మిర్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర అండి. మనకు పిండి తీసుకునే దాన్ని బట్టి జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ అండి. టేస్ట్ మనకు ఎంత కావాలో అంత పిండిలో వేసుకుంటాం కదా, ఇందులో కొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలండి. ఇలా పట్టుకోవాలి. స్మూత్గా కాకుండా కొంచెం బరకగా వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ మనం పిండి ప్రిపరేషన్ చేసుకుందామండి. ఇప్పుడు పిండి ప్రిపరేషన్ కదండి. 1 కిలో పిండి తీసుకుంటున్నా, బియ్యం పిండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. టీస్పూన్ అల్లం పేస్ట్, కొంచెం ఎండు కారం వేసుకోవాలండి. కొంచెం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి కారం వేసుకుంటున్నాం కదా. కొన్ని నువ్వులు వేసుకోవాలండి. తెల్లైనా వేసుకోవచ్చు, నల్లైనా వేసుకోవచ్చు. మా దగ్గర నల్ల ఉన్నాయి కాబట్టి వేస్తున్నాము. ఇప్పుడు పేస్ట్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ వేయాలండి. ఇప్పుడు అన్నీ కలిపి పిండితో పాటు కలపాలండి, బాగా మిక్స్ చేయాలి. పిండి బాగా పిసికిన తర్వాత వాటర్ వేసి, సాల్ట్ వాటర్ వేసి మళ్ళీ పిసుకోవాలండి. ఫస్ట్ మసాలాలు వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి కలుపుకోవాలి మంచిగా. ఈ విధంగా ముద్దలా చేసుకొని పిండి ఒక 5 మినిట్స్ నానబెట్టాలండి, నాననివ్వాలి. మనం ఏమైనా పేపర్ కానీ క్లాత్ కానీ దానిపై పెట్టాలండి. ఒక 5 మినిట్స్ పెట్టాలి. అట్లా 5 మినిట్స్ నానిన తర్వాత తీసుకొని పిండిని కొంచెం ముద్దల్లాగా చేసుకోవాలండి, చిన్న చిన్నగా. పిండిని నానిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆయిల్ కొంచెం చేతులకు రాసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా పిండిని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కొన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా పిండిని చుట్టుకోవాలండి. చేతికి ఆయిల్ రాసుకోవాలి, లేదంటే పిండి అంటుతుంది. సైజు కొంచెం చిన్నగా తీసుకోవాలి. మేము చిన్నగా తీసుకున్నాం కావాలనేసి. మీ ఇష్టం అండి, అది చిన్నగా ఉంటే చిన్నగా తీసుకోవచ్చు, పెద్దగా ఉంటే పెద్దగా తీసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేసుకోవద్దండి. పిండి మొత్తము కొంచెం కొంచెం చేసుకోవాలి. అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఉండలాగా చేసుకోవాలి. అన్నీ చేస్తే ఆరిపోతాయి గాలికి. మేము ఇలా కారపప్పలు పూరి ప్రెస్తో చేస్తున్నామండి. పిండితో పొడిపిండి పెట్టి కోలతో కూడా చేసుకోవచ్చు, కానీ మేము ఇలా చేస్తున్నాము, ప్రెస్సర్ ఉంది కదా అనేసి. కొంచెం ఈ పూరి ప్రెస్కి కవర్లు 2 సార్లు కట్టాలి. కట్టిన తర్వాత దానికి ఆయిల్ రాయాలండి, లేదంటే అతికిపోతుంది. ఆయిల్ రాసి ఉండకి కూడా ఆయిల్ రాసుకోవాలి. కొంచెం తక్కువ నొక్కాలి, గట్టిగా నొక్కొద్దండి. ఈ విధంగా పలచగా నొక్కాలండి. నొక్కి సైడ్కి వేసుకోవాలి. నెక్స్ట్ 1 బై 1 అన్నీ నొక్కేసి ఒక దగ్గర పెట్టేసుకోవాలి. కొంచెం స్లోగా నొక్కండి, లేదంటే అతికిపోతుంది. ఈ విధంగా 1 బై 1 మనం ఎన్ని ఉండలు చేసుకున్నామో అవన్నీ ఒకేసారి చేసుకున్న తర్వాత మనం కాల్చడం స్టార్ట్ చేద్దామండి. ఇలా స్లోగా తీయాలి, లేదంటే ఎరిగిపోతుంది. గట్టిగా ఒత్తొద్దండి. మన సైజు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మాకు చిన్నగా కావాలని చిన్నగా తీసుకున్నాము ఉండలు. ఈ విధంగా మనం ఉండలు చేసుకున్నంత వరకు ఒత్తుకొని ప్రెస్ తోటి పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ కాల్చే ప్రిపరేషన్ చూద్దాం. ఈ విధంగా ప్రెస్ చేసిన కారపప్పలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ 1 బై 1 వేసుకోవాలి.
ఆయిల్ తగ్గట్టు కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. మంచి కలర్ వస్తే బాగుంటాయి టేస్ట్. టేస్టీ కారపప్పలు రెడీ. సో ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్టీ కారపప్పలు మీకు బాగుంటాయి, స్టాక్ ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ అండ్ ఫుల్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.